హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు చతుషష్ఠి యోగినిలలో అష్టవింశత యోగిని అనగా 28వ యోగిని విజయదేవి వసుధ యోగిని యొక్క మంత్ర సాధన చెప్పుకుందాం. వసుధ అంటే భూదేవి. ఈమె సకల విధములైన విజయములను చేకూరుస్తూ ఐశ్వర్యమును, సంపదను మరియు భూగర్భంలో దాగి ఉన్న నిధి నిక్షేపాదులను మనకు ప్రసాదించగలదు. ఈమె యొక్క అనుగ్రహంతో పాడి పంటలు మరియు భూ వివాదములు పరిష్కరించబడతాయి. సర్వత్రా విజయములు చేకూరుతాయి. ఆనందకరమైన జీవితము మనకు ప్రసాదింపజేసేందుకు ఈమె ఒక ప్రత్యేక దేవత. ఈ మంత్రము కూడా 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. తెలుపు, ఆకుపచ్చ మరియు ఎర్రని వస్త్రములు శ్రేయోదాయకము. రుద్రాక్ష, స్ఫటిక, తులసమాలలు శ్రేయోదాయకము. తులసంధ్య, మరుసంధ్య యథాశక్తి కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని ఈ మంత్రమును రాత్రి 9 గంటల నుండి 12 గంటలలోగా జపం చేయవచ్చు. విష్ణు ఆలయంలో ప్రత్యక్షంగా పగటిపూట కూడా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించి మన ఆవశ్యకతలను తీర్చుకోవడంతో పాటు ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు ఇటువంటి సాధనలు చాలా వరకు ఉపకరిస్తాయి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు విజయదేవి యోగిని యొక్క మంత్రం చెప్పుకుందాం. మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం విజయాదేవి వసుధా స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం విజయాదేవి వసుధా స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం విజయాదేవి వసుధా స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపమే చేయాలి. మానసిక ఉపాసన జపం పనికిరాదు. మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది. దీక్షా కంకణ బదిలై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. మనం ఎంత నిష్ఠ నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితములు అంత సుస్పష్టంగా ఉంటాయి. గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్టదిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకుని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది. మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలవు. ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది యోగిని యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు, ఆనందకరమైన జీవితము మరియు సాధన యందు ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగ కాగా యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది. అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య. స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగినీల యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.